ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ఈ యొక్క 15,000 రూపాయలు అంటే మనకి ఇప్పుడు ఆ యొక్క 13,000 రూపాయలు 2,000 రూపాయలు మనకి విద్య అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది కదా. ఈ యొక్క 13,000 రూపాయలు సో మనకి నిన్న వేయడం ప్రారంభించారు. సో అసలు నిజంగానే వేశారా, ఎవరెవరికి పడుతున్నాయి, సో ఇప్పుడు ఎవరికి పడతాయి, జూలై 5వ తారీఖున డబ్బులు వేస్తామంటున్నారు కదా, అప్పుడు ఎవరికి పడతాయి అనేది ఈ యొక్క వీడియోలో పూర్తి వివరణ అయితే ఇస్తాను. అలాగే మీకు పడ్డాయా లేదని ఎలా చెక్ చేసుకోవాలి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీరు ఇలా చెక్ చేసుకోవడానికి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, ఈ యొక్క వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినందున మనకి నిన్న ఈ యొక్క పథకం లాంఛనంగా ప్రారంభించారు. ఈ యొక్క పథకం పేరు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామన్నారు కదా. అయితే మనకి నిన్న ఈ యొక్క పథకం ప్రారంభించారు అంటే 12వ తారీఖున. సో మీకు పేమెంట్ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. సో మీకు చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకే పడ్డాయి. డియర్ కస్టమర్, DBT/గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ మనకి 26,000 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. డేట్ చూడవచ్చు, జూన్ 13. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా 35 లక్షల మందికి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇక మిగిలిన వారికి అంటే ఇప్పుడు ఈ యొక్క జూన్ 12వ తారీఖు నుంచి ఎవరికి పడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి తల్లికి వందనం స్థితి అనేది తెలుసుకోవచ్చు. అయితే మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే మనకి అఫీషియల్ అప్డేట్ అయితే చేశారు. సో ఇది ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, 9552300009. ఈ యొక్క నెంబర్ని సేవ్ చేసుకోండి. సో ఈ యొక్క నెంబర్ ద్వారా మనకి అనేక రకాల సేవలు అయితే మనకు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. అయితే మనకి చూసుకున్నట్లయితే కనుక మీరు ఈ యొక్క నెంబర్కి హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టాక మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలామందికి కొంచెం టైం అయితే పట్టవచ్చు. మీకు ఒక సిగ్నల్ బట్టి లేదా సర్వర్ బిజీ బట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఒక్కొక్కసారి. సో ఒక్కొక్కసారి ఫాస్ట్గానే వచ్చేస్తుంది. సో ఇక్కడ సేవను ఎంచుకోండి అన్నారు కదా, ఆ యొక్క సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇక నాకు నెట్వర్క్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల కొంచెం టైం అయితే పడుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు సో ఇలాగా సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ పౌర సేవను ఎంచుకోండి అని ఇక్కడ రైట్ సైడ్ మనకి ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోమని అని ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే కనుక దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేశాక మనకి తల్లికి వందనం స్థితి, ఓకేనా, తల్లికి వందనం స్థితి అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఓకేనా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా తల్లికి వందనం స్థితి మీద క్లిక్ చేశాక కింద మీరు ఏం చేయాలంటే తల్లికి వందనం 2025 స్థితి అని అడుగుతుంది. సో ఇప్పుడు 2020 సంవత్సరానికి సంబంధించి కదా మనం చెక్ చేయబోది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేశాక మీరు ఈ యొక్క స్థితి తెలుసుకోవడానికి ఆధార్ నెంబర్ అనేది మనం నమోదు చేయాలి. సో నేను ఇక్కడ చాలామందివి ఆధార్ నెంబర్స్ అనేవి ట్రై చేసి చూశాను. సో ఇక్కడ మనం ఎలా మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ నెంబర్ మీద ఎంటర్ చేస్తే కనుక మీకు నిర్ధారించండి అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, నిర్ధారించండి అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇలా నిర్ధారించండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏమని, సేవను ఎంచుకోండి అని రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చాక మీరు మీ యొక్క పేమెంట్ పడిపోతే మీ యొక్క స్థితి అనేది ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో నేను సేవ్ చేసిన మనకి ఎవరిదైతే సెట్ చేసానో వారు ఆ యొక్క తల్లికి వందనం పథకం 2025 రికార్డుల్లో మీరు చేర్చబడలేదు అని వచ్చారు. సో ఇక్కడ ఒకవేళ మీరు మీ యొక్క ఎవరైతే పిల్లలు ఉన్నారో మీ పిల్లలు అర్హత ఉండి ఇలా మీకు వస్తే కనుక మీరు వెంటనే సచివాలయాన్ని సంప్రదించండి. లేదు మీ యొక్క పిల్లవారు ఎవరైనా చదువు అయిపోతే కనుక మీరు అంటే ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయి ఉంటారు కదా, వారికి కూడా ఇలా వస్తుంది. సో ఒకవేళ మీకు అర్హత ఉండి కనుక ఎలా వస్తే ఖచ్చితంగా వెంటనే సచివాలయం వెళ్ళి సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ ఆల్రెడీ పడిపోతూ ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పూర్తి వివరాలు ఈ యొక్క పేమెంట్ స్థితి అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. సెకండ్ క్లాస్ నుంచి అంటే 2025-26 అంటే ఈ సంవత్సరం నుంచి సెకండ్ క్లాస్ అలాగే 10th క్లాస్ వరకు, సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతూ ఉన్నారో వారికి ఈ యొక్క అమౌంట్ అయితే వేస్తున్నారు.
ఓకేనా. అలాగే మనకి మరి ఫస్ట్ క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఎప్పుడు వేస్తారంటే అదే లిస్ట్ జూన్ 30వ తారీఖున మరలా ఫైనలైజ్ చేసి, అలాగే ఇప్పటి వరకు కూడా మనకి ఎన్పిసిఐ లింక్ అయి ఉండి అన్ని అర్హతలు కలిగి ఉండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నవారికి అమౌంట్స్ అయితే వేస్తూ ఉన్నారు. అంటే పడుతూ ఉంటాయి, దాదాపుగా ఒక 10-15 రోజుల వరకు పడుతూనే ఉంటాయి. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు ప్రూఫ్ కూడా చూపించాను అమౌంట్ పడ్డట్టు. ఈరోజు ఉదయం నుంచి కూడా పడుతున్నాయి, నిన్న సాయంత్రం వరకు చూసాను ఎవరికి పడలేదు, కానీ ఈరోజు మనకి పడుతూ ఉన్నాయి. ఓకేనా. ఒకవేళ మీకు అన్ని అర్హతలు ఉండి ఈ యొక్క అమౌంట్ అయితే మీకు ప్రాబ్లం లేకుండా పడిపోతాయి. ఒకవేళ ఆధార్ లింక్ కాకపోయినా, ఎన్పిసిఐ లింక్ కాకపోయినా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నవారు కూడా, వారందరి లిస్టులు కూడా మనకి సచివాలయంలో ప్రదర్శిస్తున్నారు. అందువల్లే మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ అనర్హుల జాబితాలో ఉంటే, ఒకవేళ రెండిట్లో పేరు లేకపోతే కనుక మీరు ఫర్దర్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వారిని సంప్రదించి మేము అర్హత కలిగి ఉన్నాము, మాకు అప్లై చేయండి అంటే వారు ప్రాసెస్ అయితే చేస్తారు. ఆ తర్వాత మాకు ఈ యొక్క లిస్టుల్లో పేరు లేకపోయినా, ఒకవేళ మీకు అర్హత ఉండి అనర్హుల లిస్టులో పేరు ఉన్నా సరే మీరు ఏం చేయాలంటే ఈ యొక్క సచివాలయంకి వెళ్ళి సంప్రదించినట్లయితే వారు ఈ యొక్క వెరిఫికేషన్ చేసి జూన్ 30వ లోపు ఫైనల్ లిస్ట్ అయితే చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పూర్తయిన వారందరికీ కూడా మనకి జూలై 5వ తారీఖున ఈ యొక్క 13,000 రూపాయలు వేస్తారు. సో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేయడం జరుగుతుంది. అర్హతలు, జీవో, రూల్స్ అన్నీ కూడా మన ఛానల్లో మీకు వీడియో అయితే చేశాను, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. సో ఎప్పటికప్పుడు ఎలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని చాలామందికి డౌట్ అయితే రావచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ మనకి ఇది ఇంకా పూర్తిగా స్థాయిలో అప్డేట్ చేయలేదు. మ్యాక్సిమం ఒక ఈరోజు నైట్ లోపు లేదా రేపు మార్నింగ్ లోపు అప్డేట్ చేస్తారు. అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ దగ్గర, స్కీమ్ దగ్గర ఇక్కడ తల్లికి వందనం చూసారా. సో ఇక్కడ తల్లికి వందనం ఈ యొక్క పథకం సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2025-26 ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. ఆధార్ నెంబర్ ఎవరిదైతే తల్లిది ఉందో తల్లిది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక 738164 అంటే ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అనేది ఇస్తారు, ఆ యొక్క క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయండి. దాని కింద గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాక మీ యొక్క ఎవరికైతే లింక్ అయ్యి ఉందో ఆ యొక్క లింక్ అయి ఉన్న ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళాక ఎంటర్ మీద చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర, ఓకేనా, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ నెంబర్, అంటే ఇక్కడ ఫ్రెష్గా ఎవరు అప్లై చేయలేదు కదా, ఆల్రెడీ ఓల్డ్ డేటా కాబట్టి ఇక్కడ అప్లికేషన్ డేటా అయితే చూపించదు. ఇక్కడ మనకి ఒకవేళ మీరు అనర్హులైతే కనుక ఈ యొక్క సైట్ అప్డేట్ చేశాక ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఇక్కడ ఇనెలిజిబుల్ అనో లేదా ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారని ఇక్కడ రిమార్క్స్లో కారణమనో, ఒకవేళ మీరు అర్హులైతే ఇక్కడ ఎలిజిబుల్ అని రావడం జరుగుతుంది. ఓకేనా. అలాగే పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు స్టేటస్ దగ్గర పడ్డట్టు ఈ యొక్క ఏ అకౌంట్లో పడ్డా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా పేమెంట్ ఫెయిల్ అయితే కనుక ఎందువల్ల ఫెయిల్ అయింది ఇక్కడ స్టేటస్ దగ్గర ఫెయిల్డ్ లేదా రిజెక్టెడ్ అని వస్తుంది, ఇక్కడ రిమార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మీరు ఈ యొక్క మీ యొక్క ఫోన్లోనే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క స్టేటస్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.